కలిసి నీ పాదార్చుకుని అందరము కలిసి ఒక గొప్ప కార్యం చేయబోతున్నాం. ఏంటా గొప్ప కార్యం? విశ్వమాత గాయత్రి మహామందిరం. చెప్పండి, ఏంటది? విశ్వమాత గాయత్రి మహామందిర నిర్మాణం మనమే చేయబోతున్నాం. గౌతమి గారు ఒక్కరు చేయరు, అంకారా మాస్టర్ ఒక్కరు చేయలేరు, ప్రసాద్ గారు అన్నయ్య గారు చేయలేరు. ఎవరు చేస్తారు? మనం అందరం కలిస్తే 1000 చేతులు 1000 చేతులు పడితేనే మహామందిర నిర్మాణం సాధ్యమైంది. ఈ విశ్వమాత గాయత్రి తీర్థంకి మన పేరే విశ్వమాత అని తెలుస్తుంది. అంటే అనేక వేల మంది దీన్ని ఒక స్పిరిచువల్ సైంటిఫిక్ యూనివర్సిటీగా ఉపయోగించుకున్నారు. మీరు వచ్చేటప్పుడు మన బోర్డుని గమనించే ఉంటారు, కొంచెం గమనించాలి. మన పొందుగల అడ్రోడ్ దాటంగానే టర్నింగ్ లో 2 బోర్డ్స్ పెట్టుకున్నాం. ఏంటది? గాయత్రి తీర్థం, శ్రీరామకృష్ణ శాంతి ఆశ్రమం కింద ది సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ. ఇక్కడ పూజలు జరగవు, విపరీతంగా జరగవు, పొంగల్ నైవేద్యాలు ఉండవు, కుంకుమ పూజ 1116, అభిషేకం చేస్తే 5116, అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ద సైంటిఫిక్ స్పిరిచువల్ యూనివర్సిటీ పూజలు 16 రకాల షోడశ పూజలు తగుమాత్రంగా జరుగుతాయి. ఉదయము సాయంత్రం గాయత్రి హారతి జరపబడుతుంది. కృష్ణుడికి ఒకసారి హారతి ఇస్తాం, సాయంత్రమే ఉభయ వేళ హారతి ఇస్తాం. తర్వాత కాలమంతా కూడా మహామంత్ర అనుష్ఠానానికి స్వాధ్యాయాన్ని మాత్రం ఉపయోగిస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 2 చరణాలు పట్టుకోవడం